వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, మహాగణుడు, మహోన్నత, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నాకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, ఈ యొక్క ఉదయంకాల సమయం ఉంది తండ్రి ప్రభువా, నాకు ఇచ్చిన నిమిషమును బట్టి సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభువా, అనారోగ్యం ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ముందుగా తండ్రి ప్రభువా, వాతావరణం వల్ల తండ్రి ప్రభువా, అనేక మంది తండ్రి ప్రభా మరి జ్వరములతో, జ్వరాలతో తండ్రి ప్రభా నాయన అనేక సమస్యలతో తండ్రి ప్రభా, ఇన్ఫెక్షన్లతో తండ్రి ప్రభా బాధపడుచు ప్రభాని స్తోత్రాలు. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచిన నాయన నీ స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభా, శ్రీనివాస్ పాస్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి హైదరాబాద్లో ఉండగా తండ్రి ప్రభా వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బ్రదర్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆ యొక్క జలుబు నుండి ప్రభా మీరు విడుదల దయచేయండి ప్రభా. ఆ యొక్క బలహీనత నుండి ప్రభా యేసు నామములో మీరు స్వస్థత ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. తన బిడ్డల్ని తండ్రి ప్రభా, తన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇంకా ఆత్మీయ వాటలను మేము ఆ బ్రదర్ ద్వారా నేర్చుకునే కృపను, భాగ్యమును మాకు దయచేయండి. నాయన బిడ్డకి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి, నీకు వందనాలు. అసలు ఇది మన తండ్రి ప్రభా, మనోజ మాటను జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు వందనాలు. అయ్యా ఇది మన తండ్రి ఆ బిడ్డ విషయంలో మీరు చేసిన ఉపకారాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభా నేనున్నాను, నేను స్వస్థపరుస్తున్నాను అని ప్రభా ఆ బిడ్డకు స్వస్థతనిచ్చి నేను ఇంటికి చేర్చినందుకే నీ స్తోత్రాలు. మరొక తరుణంలో తండ్రి ప్రభా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తండ్రి ప్రభా మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మీరు ఎంతగానో కృప చూపించి ప్రభా నాయన ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా మరలా తనకు క్షేమం దయచేసి ప్రభా తన గృహానికి చేర్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. తన బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మారు మనసును, రక్షణను దయచేయండి. తన భర్త గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన అంచెలంచెలుగా నీలో అభివృద్ధి కలిగి జీవించే కృపను చేయండి ప్రభా. అయ్యా ఇదిగోన తండ్రి ఇంకా అనేక మంది ప్రభా మా టీంలో తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా నాయన జాషువా బ్రదర్ గారు వాళ్ళ అమ్మగారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగోన తండ్రి ప్రభా మేరీ శాలమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డని కూడా మీరు తండ్రి ప్రభా మంచి ఆరోగ్యమును, బలమును దయచేయండి ప్రభా. నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క గొప్ప రక్షణను ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన, నీ స్తోత్రాలు. నాయన ఆ రక్షణను కాపాడుకునే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగోన తండ్రి ఎవరు బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన ఇదిగోన తండ్రి ఎవరి కాలంలో నీ కాడు మోసే కృపను వారికి దయచేయండి. అయ్యా ఇదిగోన తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా ఆత్మీయంగా స్థిరపడాలి నాయన వాక్యములోను, ప్రార్థనలోను నేను ఉండాలని నాయన ఆశపడుచున్నాను ప్రభా. నాయన ఎడతెగక తండ్రి ప్రభా బిడ్డలను పట్టుకుని ప్రభా నీ అందు నిలకడగా జీవించి కృపను దయచేయండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎవరికైతే మారు మనసు, రక్షణ అనుభవం లేదో తండ్రి ప్రభా నాయన దినదినము ఈ వాక్యము వింటా కూడా ప్రభా నాయన వారికి మారు మనసును దయచేయండి ప్రభా. బాప్తిస్మములోకి నడిపించమని అడుగుచున్న నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. వాటి వర్ణాన్ని నీ ఆధీనంలో ఉంచి ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు తండ్రి ప్రభా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసి నాయన అలాగనే తండ్రి ప్రభా మారు మనసును, రక్షణను మీరు దయచేసినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. 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 అర్థం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన కాలమంతా నీ కృప చేత మీరు క్షేమాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఒక ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి
విజ్ఞాపం చేయుటకు మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలయ్యా. దేవా, నీ సన్నిధానంలో నీ యొక్క సేవకులైన వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు ఇచ్చిన పరిచర్యలో ఎంతో నమ్మకముగా తండ్రి ప్రభా అనేక మందిని తండ్రి రక్షించటానికి వారికి తండ్రి నీ ప్రేమను నీ యొక్క త్యాగమును వారికి తెలియజేస్తూ ఉండగా ఇంకను నీ సేవకులు మీరు బలపరచండి దేవా, ధైర్యపరచండి దేవా. అనేక సమస్యలను ఎదుర్కొనుచుండగా ప్రతి సమస్యలో మీరు తోడుగుండి తండ్రి ప్రభా వాటిని జయించగలిగిన శక్తిని సామర్థ్యమును ఓర్పును మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. పరిచయం ఉన్న ప్రతి సేవకును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటిలోంచి మీరు విడుదల కలుగు చేయండి. సర్వ సమృద్ధిని సంవత్సరకాలం అంతా మీరు ఉంచండి. వారు చేస్తున్న యొక్క పరిచర్యలోను చేస్తున్న పనుల్లోనూ వెళ్తున్న ప్రయాణాల్లోనూ దేవా ప్రతి ఒక్కరిని నీ చేతికి వారి కుటుంబాలను నీ చేతికి అప్పగిస్తూ ఉండగా నీ కృప చేత ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా క్షేమాన్ని ఆదరణ బలమును సమస్తమును మీరు దయచేయమని ఇంకనూ నీ యొక్క యేసు పరిచర్యను నమ్మకంగా వారు కొనసాగులాగా నీ కృప దయచేయండి. అదేవిధంగా భాస్కర్ గారి యొక్క కుమార్తె ప్రభా గ్రేస్ గారు సిస్టర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంసెట్కు సిద్ధపడుతూ ఉండగా తండ్రి ప్రభా గవర్నమెంట్ సీటు కొరకు తండ్రి ఆశపడుతూ ఉండగా ఆశ కలిగిన ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడు ఉంటున్నారు. దేవుడు నీ బిడ్డ తండ్రి ఇంజనీరింగ్ విషయంలో ఆసక్తి కలిగి ఉండగా దేవుడు నీ కృప చేత చక్కగా ఇంజనీరింగ్ లో సీట్ రావడానికి నీ కృప దయచేయండి. ఆ బిడ్డ చదువులో మీరు తోడుగుండండి. మంచి జ్ఞానమును తెలివిని వివేచనను ఆ బిడ్డకు మీరు దయచేయమని కుటుంబాన్ని తండ్రి మీరు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగజేసి దేవా సర్వ సమృద్ధిని మీరు దయచేయమని ఈ యొక్క అవధికాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న సేవకులను అదేవిధంగా తండ్రి ప్రభు చెరుచిన బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు కృప చేత బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయా. ఈసీఎం టీంను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నీకు వందనాలు అయా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీకు స్తోత్రాలు. ఆ కుటుంబాల్లో ప్రభా పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారికి సమాధానంతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రభా ఈ 2026 సంవత్సరంలో రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. రక్షణను దయచేయండి. వారు రక్షించబడాలి. నేనే కాపరిని అంటున్నావు, గొప్ప కాపరిని అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. నేనే రక్షకుడిని అని చెప్పి అంటున్నావు. అవును ప్రభా, రక్షణ లేనికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయా చిన్న బిడ్డలు యవనస్తులు ఉన్నారు ప్రభా, వారిని కూడా నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగిస్తున్నాను. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న వారు ప్రభా, పని బాటలకు వెళ్తున్న వారు ప్రభా, ఆయా స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రాణముతోడుగా ఉండండి. వారికి మంచి జ్ఞానమును తెలివిని తల్లిదండ్రుల మాట విని ప్రభా చక్కగా ఆయా నీ జ్ఞానంతో బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా నిత్యకు నాయన యవనస్తులని జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా భార్యాభర్తల యొక్క కుటుంబంలో అనేకమైన మనశ్శద్ధలు ప్రభా, నిజం నా తండ్రి ప్రభా, సాతానుడు ప్రభా గొడవలు రేపుతున్నాడు ప్రభా, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమావుతుంది ప్రభా, నీకు స్తోత్రాలు. ఆయా సాతాను యొక్క క్రియలు ప్రభా భార్యాభర్తలను సమాధానపరచండి నాయన, నీకు స్తోత్రాలు. అస్సాం ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రాంతంలో నాయన 3 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రభా. 3 కోట్ల ఆయా 70 లక్షల మంది ఉన్నారని ప్రభా దైవజనులు తెలియపరుస్తున్నారు. అంతమంది ప్రజలు ప్రభా రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతమంది అయితే రక్షణ కావాలని అడుగుతున్నారు వారికి రక్షణ దయచేయండి.
అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఆ ప్రాంతాన్ని నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటూ ఆ ప్రజలను అక్కడున్న నాయన ముఖ్యమంత్రులను, ప్రధానులను, యాజకులను సమస్తాన్ని చేతులుగా అప్పగించుకుంటున్నాను ప్రభా. ఆ ప్రాంతాన్ని మీరు దర్శించండి. ఆ ప్రాంత ప్రజలను ఆయన కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మరి ముఖ్యంగా ప్రభా ఈసీఎం టీంని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. టీంలో ఉన్న నాయన దైవజనులను బట్టి, శ్వాసులను బట్టి, సంఘ బిడ్డలను బట్టి ప్రభా, ఆ వృద్ధులను బట్టి, యవన బిడ్డలను బట్టి, నాయన చిన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రభా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాను. తండ్రి ప్రేమయు ఆయన కుమారుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి కృపయు సన్నిధి సహవాసం ఈ దినమున ఈసీఎం టీంలో ఆ పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు, ఆ దైవ వాక్కులను అందించిన భాస్కర్ సార్కు, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు, చదువుకుంటున్న బిడ్డకు, మరి దినాన్ని ఎవరైతే ప్రభా నీకు గూగుల్ మీట్ లో కలుసుకోలేకపోయారు ఆ బిడ్డలని, కుటుంబాలని, సమస్తాలకు నీ కృపా సన్నిధి సామాసం సకల పరిశుద్ధులకు ఈ దినమంతు వారు రాకపోకలేదు నీ సన్నిధి, నీ కాపుదలని భద్రత సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.